ఈ రోజుల్లో సినిమా తీయడం ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. 10 ఏళ్ల క్రితం సగటు హిట్ వచ్చిన నిర్మాతలకు లాభం ఉండేది, కానీ ఇప్పుడు ఆ లాభం తగ్గిపోతుంది. మీడియాలో సూపర్ హిట్ అని చెప్పిన షూటింగ్ ఎక్కువ రోజులు సాగడం లేదా బడ్జెట్ మించిపోవడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. అందుకే లోకేష్ కనగరాజ్ వర్క్ స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. సినిమాలోకి రాకముందు బ్యాంకులో పనిచేసిన లోకేష్ ప్లానింగ్, ఖచ్చితమైన ఎడ్యుకేషన్ తో కెరీర్ నిర్మించుకున్నాడు. ప్రస్తుతం ఆయన తీస్తున్న కూలీ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర ఆల్ ఇన్ వన్ క్యాస్ట్. ఇలాంటి ప్రాజెక్టులు సాధారణంగా ఎక్కువ రోజులు షూటింగ్ జరుగుతాయి, కానీ లోకేష్ ఈ సినిమా షూట్ ను 140 రోజుల్లోనే పూర్తి చేశాడు. నాగార్జున కూడా చెప్పాడు, సన్ పిక్చర్స్ కి 5 కోట్ల రూపాయలు బడ్జెట్ సేవ్ చేశాడని. ఇది స్టార్ హీరోలు తరచుగా చెప్పే మాట కాదు. చాలా మంది నిర్మాతలు షూట్ 10 నుంచి 30% ఎక్కువ అవుతుందని ముందే ఊహిస్తారు, కానీ లోకేష్ సమయానికి తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం పెద్ద విషయమే. ఇది ఒక్కసారి మాత్రమే జరిగినది కాదు. ఆయన ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది: మహానగరం 45 రోజులు, ఖైదీ 62 రాత్రులు, మాస్టర్ 129 రోజులు, విక్రమ్ 110 రోజులు, లియో 125 రోజులు, కూలీ 140 రోజులు. ఈ రోజుల్లో కొన్ని మీడియం బడ్జెట్ తెలుగు సినిమాలు 150 నుంచి 180 రోజులు పడుతున్నాయి, కానీ లోకేష్ తక్కువ రోజుల్లోనే ఎక్కువ స్కేల్ తో టెక్నికల్ క్వాలిటీని కూడా కాపాడుతున్నాడు. ఆయన సినిమాలు తొందరపాటు పనిలా కాకుండా స్టైలిష్ గా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రశ్న, మిగతా దర్శకులు కూడా ఇలాగే తక్కువ టైంలో క్వాలిటీ తగ్గకుండా పనిచేయగలరా? చేయాలా? ఎందుకంటే చాలా కొద్ది మంది సినిమాలు మాత్రమే నిజంగా లాభం తెస్తున్నాయి. కాబట్టి ఖర్చు తగ్గించడం, సమయానికి పూర్తి చేయడం తప్పనిసరి అయిపోవచ్చు. లోకేష్ కి ఈ సమర్థత రావడానికి ఆయన ఇండస్ట్రీకి అవుట్ సైడర్ కావడమే ఒక కారణం కావచ్చు. ఆయనకు పాత విధానాల బరువు లేదు. ఏ కారణం అయినా ఆయన పద్ధతి పనిచేస్తుంది. కూలీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే వేగం మరియు స్కేల్ కలిసిపోవచ్చని నిరూపితమవుతుంది. ప్రతి దర్శకుడు ఆయన స్టైల్ ను కాపీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలకు ఎక్కువ సమయం అవసరమే, కానీ బడ్జెట్లు పెరగడం, స్కెడ్యూళ్లు లాగిపోవడం, ప్రతిసారి అదే కారణాలు చెప్పడం, ఇవి ఇండస్ట్రీకి మామూలైపోయాయి. లోకేష్ మాత్రం మ్యాజిక్ కి నష్టం లేకుండా టైట్ గా షూట్ చేయవచ్చని నిరూపించాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సిన పెద్ద పాఠం కావచ్చు. Thank you for watching. Please like, share and subscribe.